మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్లోని వాల్మీకి బ్రాంచ్ శ్రీ చైతన్య కాలేజ్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్తో 40 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. విద్యార్థులను కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు తరలించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తోంది. వైద్య సహకారాన్ని అందించాలి. కొండాపూర్లోని వాల్మీకి బ్రాంచ్ శ్రీ చైతన్య కాలేజ్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్తో 40 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. విద్యార్థులను కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు తరలించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తోంది. పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఇట్లా కళాశాలపై వెంటనే వైద్య సహకారాన్ని అందించాలి. కొండాపూర్లోని వాల్మీకి బ్రాంచ్ శ్రీ చైతన్య కాలేజ్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్తో 40 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. విద్యార్థులను కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు తరలించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తోంది. కొండాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య వాల్మీకి అనేటువంటి ఈ క్యాంపస్లో దాదాపు నిన్నటి నుంచి విద్యార్థులు వాళ్ళు తిన్నటువంటి కలుషిత ఆహారం వల్ల దాదాపు 26 మంది విద్యార్థులు వాళ్ళు ఈరోజు అస్వస్థకు గురయ్యారు. కనీసం 30 గంటలు కావస్తున్నా కానీ ఇప్పటివరకు యాజమాన్యం కనీసం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వాంతులు విరేచనాలతో విద్యార్థులు పూర్తిగా ఈరోజు మంచాన పడినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాలలో ధనార్జనదేయంగా నడుస్తుంది, కానీ విద్యార్థుల యొక్క జీవితాలు కానీ లేకుంటే వాళ్ళ భద్రతని ఈరోజు ఈ కళాశాల పూర్తిగా మర్చిపోవడాన్ని మేము ఏఐవైఎఫ్గా ఖండిస్తున్నాము. ఎందుకంటే దాదాపు ఈ కళాశాలకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి గత 31వ తారీఖే మే నెలలో దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇస్తే కూడా ఇప్పటివరకు ఈ కళాశాల అనధికారికంగా నడుస్తుంది. ఈ అనధికారికంగా నడుస్తున్నటువంటి ఈ కళాశాలలో నిన్న జరిగినటువంటి ఉదంతం పూర్తిగా చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. తక్షణమే విద్యార్థులని మెరుగైనటువంటి వైద్యం అందించాలంటే వారిని తక్షణమే హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కళాశాల మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము ఏఐవైఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే విద్యార్థులకు మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించకుంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము కార్పొరేట్ కళాశాలల ముందు పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నదో బిల్డింగ్కి పూర్తిగా ఈరోజు కళాశాలకు ఎటువంటి అనుమతులు లేకుండా నడవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే ఈ కళాశాలను సీజ్ చేయాలని చెప్పి మేము ఏఐవైఎఫ్గా